అట్లాగే తెలుగుదేశంలో కూడా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం జడ్జిల మీద కూడా చాలా చేస్తే చివరికి ఒక అడ్వకేటు మన ద్రౌపది ముర్ముకి కంప్లైంట్ చేస్తే ద్రౌపది ముర్ము దాని మీద చర్య తీసుకోమని ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆమె చెప్తే ఈవెన్ జడ్జెస్ కూడా చెప్పారు అరెస్టులు చేయమని. అంతకుముందు కూడా వైసీపీ కూడా జడ్జిల మీద చేస్తే అప్పుడు కూడా జడ్జెస్ వైసీపీ సోషల్ మీడియా మీద పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని జడ్జెస్ కూడా అన్నారు. సో ఇది ఒక్క దగ్గర ఆగదు. ఇది ఒక నీచమైన స్థాయికి వెళ్ళిపోయి ఎవరు కూడా ఆగట్లా. ఇటు తెలుగుదేశం మీడియా సోషల్ మీడియా కూడా వీళ్ళు అటుపక్క జగన్ మీద విజయమ్మ సూర్యుడు, లేకపోతే షర్మిల ప్రభాసు, భారతిరెడ్డి అవినాష్ రెడ్డి, ఇలాగా వాళ్ళకి రంకులు అంటగట్టడం, వాళ్ళని మాట్లాడడం, సూర్యుడి కొడుకే జగన్ అని వాళ్ళు కామెంట్లు చేయడం. ఇటుపక్క వీళ్ళు అంతే, వీళ్ళు భువనేశ్వర్ గారి మీద, తర్వాత లోకేష్ పుట్టుక మీద, ఇవన్నీ వాళ్ళు ఓపెన్గా కూడా నాయకులు కూడా చేశారు. సో ఎవరు తక్కువ, తూకం వేస్తే ఎవరు ఎంత అనేది మనం తూకం వేయలేం. కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇరుపక్కల వీళ్ళు ఏం చేస్తున్నారంటే వందల మందిని సోషల్ మీడియా సైనికులను పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారు. దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఒక ప్లాన్డ్గా ఫోటోషాపు మిగతా వచ్చిన మార్ఫింగ్లు చేయడానికి ఇవన్నీ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇరు వర్గాలు చేస్తున్నారు. ఇరు వర్గాలు డబ్బులు పెట్టి స్ట్రక్చర్డ్గా చేస్తున్నారు. ఈ దరిద్రం అంతా ఎప్పుడు వచ్చిందంటే ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ తర్వాత ఇది పెరిగింది బాగా. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ప్రత్యర్థులని అబద్ధాలు ఎలా ప్రచారం చేయాలో ఒక రకంగా మోడీనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఫేక్ మెసేజ్ని ఎలా చేయాలి ఇవన్నీ మోడీ ఫస్ట్ ప్రశాంత్ కిషోర్ని తెచ్చిందే మోడీనే కదా. గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడే ప్రశాంత్ కిషోర్ రంగంలోకి తీసుకొచ్చాడు. తర్వాత 2014లో దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ని ఆయన తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మొదలైంది ఇది. బీజేపీ చేస్తుంది ఇదే పని, అన్ని పార్టీలు చేస్తున్నాయి. తక్కువ ఎక్కువ వదిలేస్తే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే మోడల్ నడుస్తుంది. సో ఈ మోడల్లో మనం ఒక పార్టీని మాత్రం మంచి, ఇంకో పార్టీ గొప్పదని చెప్పే పరిస్థితి ఏం లేదు. ఇవాళ తెలుగుదేశం మేధావులు వైసీపీ వాళ్ళని విమర్శిస్తున్నారు, కానీ వాళ్ళు కూడా కొంత వెనక్కి తిరిగి వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. బయట టాక్స్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, పబ్లిక్గా ఒప్పుకోరు కానీ బయట ఒప్పుకుంటారు ఎవరైనా. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఇది దరిద్రం అయితే స్టార్ట్ అయింది. అయితే కొత్తగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సిస్టమేటిక్గా తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా మీద అటాక్ చేయడం, బెదిరింపులు చేయడం, దాదాపు 100 మంది పైన కేసులు పెట్టి అరెస్టులు చేసింది. కొంతమంది పైన థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగిస్తుంది, కొడుతున్నారు, టార్చర్ పెడుతున్నారని కూడా నిన్న కూడా విజయసాయిరెడ్డి ఆరోపించాడు. అందుకు వాళ్ళు కూడా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అందులో 24/7 అందుబాటులో ఉండేట్టుగా టీమ్స్ని ఫామ్ చేశారు. లీగల్ టీమ్స్ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లోకల్ నాయకులు వెళ్ళాలి అనేది చేస్తున్నారు. అట్లాగే వైసీపీకి కూడా పోలీసుల్లో కావచ్చు, బ్యూరోక్రసీలో కావచ్చు పట్టు ఉంటుంది. ఎందుకంటే మొన్ననే 5 ఏళ్లుగా పరిపాలించారు కాబట్టి వాళ్ళ మనుషులు ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇదొక ఒక రకమైన వార్ లాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. చంద్రబాబు మరి దీన్ని ఎందుకు నేను కక్ష రాజకీయాలు చేయలేనని ఆయన చెప్తుంటాడు. లోకేష్ మేము కక్ష రాజకీయాలు చేయము, లీగల్గా వెళ్తామంటాడు. పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నారు. కానీ ఆచరణలో చూస్తే వాళ్ళు డే 1 నుంచి ఈ కూటమి ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్లోనే ఉంది, అదే పనిచేస్తుంది. దీనికి 2 కారణాలు. ఒకటి, వైసీపీ శ్రేణులు నిర్వీర్యం చేయాలి, వైసీపీ తమ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయకుండా వాళ్ళని కట్టడి చేయాలి అనేది ఒకటైతే, రెండోది రివెంజ్ కూడా ఉంటుంది. రివెంజ్ గతంలో వీళ్ళు మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము వచ్చినాక వీళ్ళ తాడు తీస్తామనే ఒక రివెంజ్. మూడవది డైవర్షన్ పాలిటిక్స్. తమ వైఫల్యాలు కనబడకుండా ఏదో ఒక ఇష్యూని ఎవ్రీ మంత్ చూస్తే మనం నేను అనేకసార్లు చెప్పాను, ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్ చేయడం కూడా క్లియర్గా చంద్రబాబు స్ట్రాటజీగా కనపడుతుంది. సో ఈ 3 కారణాలతో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని చివరికి ఈయన పథకాలు ఇవ్వలేదని విమర్శిస్తూ పోస్ట్ పెడితే కూడా అరెస్టులు చేస్తున్నారు. మామూలుగా అయితే వ్యక్తిగతంగా దాడులు చేస్తే అరెస్టులు చేయడంలో తప్పు లేదు, కానీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. డెమోక్రసీలో ప్రభుత్వ వైఫల్యాల్ని విమర్శించే, ప్రజల తరపున
ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది. దాన్ని కూడా వీళ్ళు సహించలేక అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ క్రమంలో నిన్న ఒక ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు, బదిలీ చేశారు. ఇద్దరు సిఐల్ని సస్పెండ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే మొన్ననే మనం చెప్పుకున్నాం, నిన్ననే వర్రా రవీందర్ రెడ్డి ఒకప్పుడు భారతిరెడ్డికి పిఏగా ఉన్నాడు. తర్వాత ఇతను చాలా దరిద్రమైన పోస్టులు పెట్టడం, చివరికి సొంత పార్టీ జగన్ వాళ్ళ చెల్లెలు షర్మిల మీద, విజయమ్మ మీద కూడా, సునీత మీద, వీళ్ళ మీద పెట్టాడు ఇతను. తర్వాత సునీత, షర్మిల ఇక్కడ సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఖచ్చితంగా ఇతని మీద కేసులు పెట్టడం తప్పులేదు. సో అతని మీద 30 రకాల కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అతన్ని ఇప్పుడు మామూలుగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు వెల్లడించినంత మాత్రాన వాళ్ళని అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు. 41A నోటీసులు ఇవ్వాలి. అంటే 8 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయొద్దని హైకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది. సో ఆ రకంగా వీళ్ళకి 41A నోటీస్ ఇచ్చి వీళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అయితే ఇక్కడ ఏంటంటే, కడప పోలీస్ స్టేషన్లో ఈ అబ్బాయి వర్రా రవీందర్ రెడ్డి ఉన్నప్పుడు మఫ్టీలో రాజంపేట పోలీసులు బయట ఉన్నారు. ఇతను బయటికి రాగానే మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని. ఎందుకంటే ఇప్పుడు 30 కేసులు పెట్టి 30 పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇవాళ జరుగుతూ ఉంటే వీడిని ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అని నేను చాలాసార్లు చెప్పాను. సో అలా వాళ్ళని వేధించాలి అనేది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్. అయితే బయట అతన్ని వీళ్ళకి అప్పగించకుండా ఈ పోలీస్ స్టేషన్లో సిఐ ఆయన వెంకటేశ్వర్లు అనేసి కడప సిఐ అప్పగించకుండా వదిలేశారని. సో తను బయట సరే వదిలేశాడు, ఓకే. వీళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు అతన్ని అనేది తెలీదు. అతనేమో మీడియా అని చెప్పి వెళ్ళిపోయాడని. సో ఇప్పుడు దాని మీద వచ్చినప్పుడు వీళ్ళు ఈ సిఐ కడప సిఐ వెంకటేశ్వర్లు, తర్వాత కడప చిన్న చౌకు పోలీస్ స్టేషన్లో సిఐ తేజమూర్తి, వీళ్ళు అతనికి హెల్ప్ చేశారు వాంటెడ్లీ. కానీ వైసీపీ వాళ్ళు ఫోన్లు చేస్తే దాని ప్రకారం హర్షవర్ధన్ రాజు కడప ఎస్పీ ఇతనే వదిలిపెట్టమని ఆదేశించాడు అని చెప్పి దీని మీద కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్ని ఆదేశించాడు చంద్రబాబు, నువ్వు వెళ్ళి దీని మీద ఎంక్వైరీ చేయని. ఈయన వెళ్ళి హర్షవర్ధన్ రాజును కలిశాడు. సో దాని నుంచి వీళ్ళకి ఇప్పుడు సస్పెన్షన్ వచ్చింది. హర్షవర్ధన్ రాజుకు బదిలీ వచ్చి ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ వాసన విద్యాసాగర్ ఆయన్నే ఇప్పుడు తాత్కాలికంగా కడప ఎస్పీగా నియమించారు. సో ఈ సీరియస్గా జరిగింది. దీంతోపాటు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే, ఇతను మన బోరుగడ్డ అనిల్ కుమార్ అతన్ని మంగళగిరి నుంచి రాజమండ్రి జైలుకి తీసుకెళ్తూ మధ్యలో ఒక హోటల్లో బిర్యానీ తినడానికి వీళ్ళు అలో చేశారని 8 మందిని సస్పెండ్ చేశారు. ఇదొక అంశం. అంటే వాళ్ళకి భోజనం పెట్టించడం మామూలుగా అయితే ఖైదీల్ని జైలుకి తీసుకెళ్లేటప్పుడు భోజన వేళ అయితే భోజనాలు పెట్టిస్తారు. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు నన్ను తీసుకెళ్లేటప్పుడు నేను టిఫిన్లు తినేవాడిని, వాళ్ళకు కూడా నేను నా ఖర్చుతో పెట్టించేవాడిని. ఇవన్నీ వెరీ కామన్. జైళ్ళలో పోలీస్ స్టేషన్లో అక్రమంగా పెట్టుకుంటారు చాలామందిని. వీళ్ళు బిర్యానీ తింటారు, పోలీసులకు కూడా బిర్యానీ తెచ్చిపెట్టి, ఇదంతా వెరీ కామన్. కానీ ఇక్కడ కక్ష రాజకీయాలు ఉన్నది కాబట్టి భోజనం పెట్టించడం కూడా నేరమని, అదేదో వీళ్ళు అతనికి 5 స్టార్ హోటల్లో భోజనం పెట్టించినట్టుగా, అది దారిలో పోతూ పక్కన డాబాలో భోజనం పెట్టించారు. అది భోజనం రైస్ తింటే ఏంటి, బిర్యానీ తింటే ఏంటి? వాడి ఇష్టం కదా అది. బిర్యానీ తింటే అంటే రైస్ తింటే తప్పులేదు, బిర్యానీ తింటే తప్ప. ఇలా ఉంటుంది అన్నమాట మీడియా. అంటే తెలుగుదేశం మీడియా దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి వాళ్ళ సస్పెండ్ చేయడం అంటే ఏ స్థాయి వికృత రాజకీయాల వైపుగా పయనిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది తెలుగుదేశానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రజల్లో నెగిటివిటీ వస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసిందని వీళ్ళు చేస్తే తేడా ఏముంటుంది? ఇంకా వైసీపీ వీళ్ళని ఎందుకు ఎన్నుకోవాలి ప్రజలు? ఇద్దరు వెధవలని జనాలకు అర్థమయ్యేస్తుంది తప్ప, వాడు వెధవ పని చేశాడు నేను చేయట్లేదు చూడని చెప్పగలగాలి తప్ప, వాడు వెధవ పని చేశాడు నేను అంతకంటే ఎక్కువ వెధవ పని చేస్తాను అని చెప్పుకుంటున్నట్టు ఉంది తప్ప. రాధాకృష్ణ కూడా ఆ మధ్య సాక్షి మీద కథనం ఇట్లాగే రాశాడు, మీరు అప్పుడు చేయలేదు అప్పుడు చేయలేదు. అప్పుడు అవన్నీ చేశారు కాబట్టే కదా వాళ్ళని ఓడించారు. మళ్ళీ మేము కూడా చేస్తా అంటే మీ ఇద్దరికి తేడా ఏముంటుంది? కాబట్టి అది ఆలోచించుకోవాలి వీళ్ళు కూడా.